ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. తగ్ లైఫ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా కథ విషయానికి వస్తే ఒక గ్యాంగ్ వార్లో అమర్ అనే అబ్బాయి ఒక ఫాదర్ అయితే చనిపోతాడు అండ్ గ్యాంగ్ లీడర్ అయిన శక్తిరాజ్ అనే వ్యక్తి అమర్ని అడాప్ట్ చేసుకుంటాడు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత అమర్ శక్తిరాజ్కి అగనెస్ట్గా ఎందుకు మారాడు, అసలు ఏం జరిగిందనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్గా 2 hours ప్లస్ అయితే ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇంకా స్టోరీ సెటప్ ఇవైతే బాగా చూపించారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ కోసం స్టోరీని సెట్ చేస్తున్నారనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చూసాక సెట్ చేసుకున్న స్టోరీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. ఫస్ట్ హాఫే కొంతవరకు డల్గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బోరింగ్గా వెళ్ళింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కొంచెం ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ మొత్తం రివెంజ్ డ్రామా టెంప్లెట్కి షిఫ్ట్ చేశారు. అండ్ ఈ రివెంజ్ డ్రామా ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా వర్క్ అవ్వలేదు. అండ్ మూవీలో కమల్ హాసన్ గారిని చూస్తున్నప్పుడు కొన్ని చోట్లలో ఇండియన్ 2 వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఎండింగ్లో కమల్ హాసన్ గారు అండ్ సింబు గారికి ఫైటింగ్ సీక్వెన్స్ అయితే కొంచెం బాగుందనిపించింది. అండ్ అక్కడ వచ్చిన ఎమోషన్ కూడా కొంతవరకు వర్కౌట్ అయింది. ఫైనల్లీ అనుకున్నంత అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మూవీకి వితౌట్ హోప్స్తోనే వెళ్ళాను, బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్గా అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కమల్ హాసన్ గారు ఆయన రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ సింబు గారి క్యారెక్టర్ అయితే జస్ట్ పర్లేదు అనిపించింది. అండ్ త్రిష గారి క్యారెక్టర్ మూవీలో బాగుంటుంది అనుకున్నా, బట్ ఆ రోల్కి అంత స్కోప్ అయితే లేదు. అశోక్ సెల్వన్, అలీ ఫజల్, ఐశ్వర్య లక్ష్మి వీళ్ళ క్యారెక్టర్స్లో ఓకేయిష్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ గారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికల్ వర్క్ అయితే కొంచెం బాగుంది. లొకేషన్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ మూవీలో బాగున్నాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అంతగా బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.